ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన 13 మంది కౌన్సిలర్లతో పాటు 2 బీజేపీ కౌన్సిలర్లు మరియు ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారిగా క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు ఇప్పటికే హాల్లో వేచి ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంకా రాకపోవడంతో అధికారులు కౌన్సిలర్లందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్ల కీలకం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఓటు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అధికారి మయాంక్ విఠల్ సమక్షంలో ప్రమాణ స్వీకారం మరియు ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది వేచి చూడాలి. మధ్యలో